మనం ఈరోజు ఒకటి కారు ఉంటుంది, 10 లక్షలు 20 లక్షలు పెట్టి కొంటాం కారు. దాంట్లో పెట్రోల్ ఉంటుంది, డీజిల్ ఉంటుంది. బైక్ ఉంటుంది, పెట్రోలే ఉంటుంది, డీజిల్ ఉండదు. అది 1,00,000 2 లక్షలు పెట్టి కొంటాం బైక్. ఆటో ఉంటుంది, గ్యాస్ ఉంటుంది. దీంట్లో రకరకాలుగా ఉంటుంది. అన్ని రకాలుగా కొంటున్నాం మనం. దానికి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తున్నామో దాంట్లో ఏ కారుకు ఆ కారే. ఇప్పుడు డీజిల్ కారుకు డీజిలే వేయబడుతుంది, పెట్రోల్ కారుకు పెట్రోలే వేయబడుతుంది, సిఎన్జికి సిఎన్జి తీసుకుని పడుతుంది. అట్లా దానికి ఉపయోగిస్తున్నాం కదా. మనం మానవుని శరీరం లోపల మనకు భగవంతుడు ఇచ్చింది ఏంది? అన్నం, రొట్టె, కూర, ఈ ఐటమ్ తినాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? మనం ఏదంటే అది వేస్తున్నాం, కానీ మన భవిష్యత్తు మన శరీరం ఎన్ని వేసినా కానీ తట్టుకుంటుంది. అది భగవంతుడు ఇచ్చిన వరం. అందుకనే ఆల్కహాల్ కానీ, సిగరెట్ కానీ, తంబాకు కానీ, పాన్ పరాకులు కానీ ఇవన్నీ అలవాటు మానుకోవడం చాలా మంచిది. ఎందుకంటే మనం ఉంటేనే మన గాడి, మన కారు, మన బైకు. మనం లేనప్పుడు మన కారు, మన బైక్ ఏమన్నా మనం తీసుకుపోతాం వెంబడి. మన శరీరం కార్కి ఎట్లా కాపాడుకుంటున్నామో మన శరీరానికి విని అట్లా కాపాడుకోవాలి. మనం ఏది తింటే ఏం మంచిది, ఏది తింటే ఏది లాభం, అట్లా చూసుకొని మంచిగా అలవాటు చేసుకొని మంచిగా బతికితే మంచిది.